దేవుడు నీకంటూ ఒక బాధ్యత ఇచ్చారు, నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చారు. నీవు బాధ్యత కలిగి నీకు కుటుంబంలో నువ్వు ఉంటే నీవు నీ కుటుంబానికి బలమవుతావు. అంతేకాని నీ బాధ్యత మర్చిపోయి, నీకు ఇవ్వబడిన స్థానాన్ని మర్చిపోయి, నీ ఇష్టానుసారముగా నేను గాలికి బ్రతుకుతాను, గాలికి తిరుగుతాను, నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే నీవు నీకు ఇవ్వబడిన బాధ్యతను మర్చిపోతావు, నీకు ఇవ్వబడిన స్థానాన్ని కోల్పోతావు, నీకు ఇవ్వబడిన జీవితంలో నీకంటూ ప్రత్యేకతను కోల్పోతావు. ఒకసారి ఆలోచించు. భర్త అయినా, భార్య అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా, వాళ్ళు కుటుంబానికి ధైర్యం అవ్వాలా, వాళ్ళు కుటుంబానికి ఆశీర్వాదం అవ్వాలా, వాళ్ళు కుటుంబానికి దేవుని యొక్క సన్నిధిని తీసుకొని వచ్చేవారుగా ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేవారుగా ఉండాలి. వారు మేలుకరమైన పనులు చేసేవారుగా ఉండాలి. మేలుకరమైన పనులని చేస్తూ ఉన్నతమైన పనులు యందు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఉన్నతమైన హృదయము, ఉన్నతమైన నడవడిక, ఉన్నతమైన మనస్సు కలిగి ఆ ఉన్నతమైన దేవుని ఆనుకునేవారుగా ఉండాలి. నీవు దేవుని సంబంధిగా లేకుండా నీవు లోక సంబంధంగా బ్రతుకుతూ లోక సంబంధముగా బాధ్యత లేని వ్యక్తిగా కుటుంబానికి భారముగా ఉంటే నీవే నీ కుటుంబానికి దరిద్రం. ఒకసారి ఆలోచించు. నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. దేవుడిచ్చిన బాధ్యతను గుర్తించి నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తే నీవు నీ కుటుంబానికి దీవెనగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులు ఎదుట ఒక వెలుగుగా ఉంటావు. గాడ్ బ్లెస్ యూ.